బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ముర్షావలిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా లంచాల రూపంలో కాక సొంత డబ్బుతో ఖర్చు పెట్టాలా అంటూ రైతుతో ముర్షావలి మాట్లాడిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముర్షావలిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేయడం, ఇదంతా లంచాల రూపంలో పెట్టాలా అని అనడం ప్రస్తుతం వైరల్ గా మారింది. చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నువ్వు అదే లేకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్. ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను నేను చెప్తాను. ఈఐటీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆడే 4 బిఆర్ ఖర్చు పెట్టినాను, 1,70,000. 1 రూపాయి కూడా రాలేదన్నా. మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, ఆ అమ్మ తెరలంట, బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు ఏంటది? మొబైల్కి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకసిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నువ్వు మెను చూపిస్తా. దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా. ఇక ఓ మంత్రి మడకసిర పర్యటనకు వస్తే 1,75,000 రూపాయలు ఖర్చయిందని, ఇదంతా ప్రభుత్వం నుంచి రాదు అన్నారు ముర్షావలి. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేవాలంటూ రైతును ప్రశ్నించారు. కేవలం మీలాంటి వారి నుంచి లంచాలు తీసుకుంటేనే మంత్రులు అధికారులకు ఖర్చు పెట్టగలం అంటూ ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ముర్షావలిని సస్పెండ్ చేశారు. ఇక సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, మడకసిర ఎంఆర్ఓ ముర్షావలిని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగానే అతను సస్పెండ్ చేసినట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముర్షావలిని సస్పెండ్ చేయడం పట్ల కూడా ఆ శాఖ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే మంత్రులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఎంఆర్ఓల పైన ఆర్థిక భారం పడుతోంది. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతోనే లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతాలు సొంత జీతం నుంచి కూడా పెట్టాలంటే కూడా లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడంతో పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మంత్రులు తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఆ శాఖకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లయితే ఈ తరహాలో ఎంఆర్ఓలు ఇతరుల నుంచి లంచం తీసుకునే పరిస్థితి ఉండదు. లంచం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవేదనను వ్యక్తం చేసిన ముర్షావలిని సస్పెండ్ చేయడం, అది ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఏదైతే మంత్రులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యటించారో ఆ శాఖ నుంచి నిధులను విడుదల చేసినట్లయితే ఈ తరహాలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండదు రెవెన్యూ అధికారులకు అని చెప్తున్నారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చిన అధికారులు కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వారి వసతితో పాటు ఇతర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది. లగ్జరీ రూమ్స్ ను ఏర్పాటు చేయాలి, మంచి 5 స్టార్ అకామిడేషన్ తో పాటు మంచి భోజనాలను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. వాస్తవానికి మడకసిర లాంటి నియోజకవర్గంలో పూర్తి కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంచి హోటల్స్ కూడా ఉండవు, నామమాత్రంగానే ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయితే అయినప్పుడు కూడా తమకు మంచి భోజనాలను ఇవ్వాలంటూ కూడా సూచించడంతో ప్రత్యేక మెనూను పెట్టడంతో హిందూపురం నుంచి కూడా తెప్పించి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా 1,70,000 రూపాయలు ఒక మంత్రి పర్యటనలో ఖర్చు అయింది. తర్వాత హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన సందర్భంగా కూడా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన మెనూ చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికెన్, మటన్ తో పాటు ఇతర మెనూ కావాలంటూ కూడా వారు సూచించడం, ఏదైతే పాన్ ఉందో ఆ పాన్ ను కూడా
ప్రత్యేకంగా పాన్ కేక్ బెంగళూరు నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అధికారుల పైన ఎంత మేరకు ఒత్తిడి ఉంటుందనేది ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలి. ఈ తరహాలో ఎలాంటి అర్థం చేసుకోకుండా ఒక రెవెన్యూ అధికారిని పనిచేసే విధంగా సస్పెన్షన్ వేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.